మనతో టీడీపీ ఎమ్మెల్సీ గ్రీష్మా ప్రసాద్ ఉన్నారు. గ్రీష్మ గారు, ఎట్లా ఈ మహానాడికి ఉన్న ప్రత్యేకత ఏంటి? కడప గడ్డ మీద జరగబోతుంది. కడపలో మొదటి నుంచి కూడా కొంత టీడీపీ జగన్ అడ్డా అనే ఒక ప్రచారం ఉండేది. ఎట్లా ఈ మొన్న ఎన్నికల్లో కూడా మీరు మంచి విజయం సాధించారు. ఎలా ఉంటుంది ఈ మహానాడు ద్వారా? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలోని మేము అన్నగారు పుట్టిన దగ్గర నుంచి చేసుకుంటున్న పండగ లాంటిది. మేము ఎప్పుడు చేసుకున్నా సరే చాలా సరదాగా ఆహ్లాదకంగా చేసుకుంటాం. కాకపోతే ఇప్పుడు కడపలో చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఇప్పుడు రాయలసీమని రత్నాల సీమగా చేద్దామని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ఖచ్చితంగా కడప నుంచి మొదలు పెట్టాలనేది అద్భుతమైన నిర్ణయం. రాయలసీమని రత్నాల సీమగా చేయటం అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా దృఢమైన సంకల్పం. అంటే ఇప్పుడు ముఖ్యంగా నారా లోకేష్ గారు 6 సూత్రాలు అనేది ప్రతిపాదిస్తూ ఉన్నారు. పార్టీలో చాలా కీలకంగా దీని మీద చర్చ జరిగింది. ఎలా చూస్తారు? ఈరోజు నేను కూడా దాంట్లోనే ఒక సూత్రంలోనే మాట్లాడుతున్నాను కూడా. చాలా సంతోషంగా ఉంది. లోకేష్ అన్న ఇప్పుడు కాదు, నేను ఎప్పుడూ చెప్తుంటాను, చాలా మట్టుగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ పరిస్థితుల్లోని ఇంత దిగ్విజయంగా మేము ఉండి ఆనందంగా సంతోషంగా ఇలా పసుపు జెండా రెపరెపలాడుతుంది అని అంటే నేను 50% క్రెడిట్ మాత్రం లోకేష్ అన్నకి ఇస్తాను. ఎందుకంటే సార్ ఒక పక్క యుద్ధం చేస్తున్నారు అని అంటే ఆయనతో పాటు సరిసమానంగా యుద్ధం చేసింది లోకేష్ అన్న. ఇటు ఫ్యామిలీ పరంగా కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ఆయనని ఎంత టార్చర్ చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక ఫైర్ లాగా బయటకు వచ్చి ఈరోజు ప్రజలతో ఉండి ప్రజలని ఆమోదం పొందిన యువగలంతో ఆయన ముందుకొచ్చారు. ఆయన కరెక్ట్ పర్సన్ టు రన్. అది కూడా ఈ 6 సూత్రాలు అనేది మీరు చూస్తారు కదా, ఫెంటాస్టిక్ సూత్రాలు తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి, రాష్ట్రం ముందుకి నడవడానికి ఉపయోగపడేవి. అవన్నీ ప్రజలకి అర్థమయ్యేలాగా అందరం కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే నారా లోకేష్ గారికి కీలక బాధ్యతలు అప్పగించాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వాలనే ఒక చర్చ జరుగుతుంది పార్టీలో. మీరేమంటారు? మేము జరిగే మినీ మహానాడులో అన్నింటిలో కూడా పెట్టిన తీర్మానం కూడా అదే, లోకేష్ అన్నకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని. మామూలుగా ఆయన యాక్చువల్లీ ఎప్పుడూ వర్కింగ్ ప్రెసిడెంటే బిహైండ్ ద సీన్. ఈ రోజు మేము ఆ తీర్మానం పెట్టి అది ఆమోదం పరిచేటట్టు చేస్తాం. అంటే చంద్రబాబు గారి మీద ప్రెజర్ చేస్తారా ఇవ్వమని? ప్రెషర్ చేయడానికి ఏం లేదండి. లోకేష్ అన్న, నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ఆయన బిహైండ్ వెనక నుంచి నడిపిన వర్కింగ్ ప్రెసిడెంటే. అది ఇప్పుడు మరి తీర్మానం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలోని ఎవరిని ఎక్కడా ప్రెషర్ పెట్టరు. ఇది చాలా ప్రశాంతంగా ఉండే పార్టీ, ఆ కరెక్ట్ టైంలోనే కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే పార్టీ. మీరు వ్యక్తిగతంగా చూసుకుంటే మీ కుటుంబానికి టీడీపీకి ఉన్న బాండింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘ మహానాడులు చూసి ఉంటారు, మీ అమ్మగారు చూశారు. ఎట్లా మీకు మహానాడుతో ఉన్న అనుబంధం ఏంటి? మీరు చిన్నపిల్లప్పుడు ఎప్పుడైనా పాల్గొన్నారు? నేను పుట్టిందే మహానాడు తాలూకా వాతావరణంలో పెరిగాను. ఈ పసుపు జెండా రెపరెపలాడుతూ ఎప్పుడూ కలకాలంగా ఉండాలని కోరుకునే వన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ లో నుంచి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని, సుదీర్ఘంగా కాలం ఉన్నంత వరకు తెలుగుదేశం ఇలాగే ఉండాలని మా కుటుంబం కాదండి, తెలుగుదేశం జెండా మోస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త తలక ఆకాంక్ష అదే, మా నిర్ణయం కూడా అదే. ఓకే, థ్యాంక్ యూ అండి గ్రీష్మ గారు. గ్రీష్మ గారు చెప్తున్నారు నారా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని చెప్పి ఇక్కడ తీర్మానం కూడా పెట్టబోతున్నాం. ఇప్పటికే మినీ మహానాడుల ద్వారా ఆ ప్రతిపాదనలు అయితే వచ్చాయని కూడా చెప్తున్నారు. లోకేష్ ఇప్పుడు వరకు కూడా ఆ వర్క్ చేయకపోయినా కూడా అధికారికంగా తెర వెనుక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలే నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పి గ్రీష్మ చెప్తున్నారు. అదేవిధంగా మహానాడుతో తమ కుటుంబానికి అనుబంధం ఉంది, మహానాడు ద్వారానే మేము వెలుగులోకి వచ్చామని కూడా గ్రీష్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, కడప మహానాడు ప్రాంగణం నుంచి.